స్వీట్ అయిపోయింది, ఇంకేం చేస్తున్నావు? ఏం చేయడం లేదు. నేను స్వీట్ చేశాను, నువ్వు ఏదైనా హాట్ చేస్తే బాగుంటుంది. తినడానికేనా? అంటే నేను చేసే వంట మాత్రమే తినడానికి బాగుంటుంది, నువ్వు చేసేది బాగుండదని ఒప్పేసుకున్నావు. ఇలా ఒప్పేసుకుంటే ఎంత బాగుంటుందండి. కానీ ఇది కూడా ఒక టెక్నిక్ అండి, వాళ్ళ చేత ఎక్కువ వంట చేయించడానికి. దట్స్ ఓకే, మనం మరి ప్రేమిస్తున్నప్పుడు చేస్తాం కదా. ఇప్పుడు ఇందాక స్వీట్ పొటాటో స్వీట్ చేసాం కదా, వెరైటీ అండ్ వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ. అలాగే హెల్దీయో కాదో అది తర్వాత విషయం కానీ, బట్ యమ్మీ, వెరీ టేస్టీ. ఇక్కడ పండు మిర్చి కనపడుతుందా? మసాలా పండు మిర్చి చేస్తాం. స్వీట్ అండ్ హాట్ పండు మిర్చి. ఇది ఎలా అంటే నిల ఉంచుకోవచ్చు అనమాట. దీన్ని మజ్జిగ మిర్చి ఉంటుంది చూడు, అలా మసాలా పండు మిర్చి. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. అవును, కనపడుతున్నాయి కదా, నువ్వు చెప్పేయచ్చు కదా ఏమున్నాయో. అలాగే చెప్పు. పండు మిర్చి, లవంగ, ఆమ్చూర్ పౌడర్, ఆయిల్, బ్లాక్ ఇలాయచీ, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, సోంపు. అవును, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ నువ్వు చెప్తున్నా నాకు విషయం గుర్తొచ్చింది. ఇప్పటికీ కూడా నీకు కొంచెం కష్టమే, కానీ పెళ్ళైన కొత్తలో మరీ కష్టంగా ఉండేది. నీకు ఆకుకూరలో తేడా తెలిసేది కాదు కదా. బెండకాయ దొండకాయకి నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు కదా, పొట్టిది పొడవుది అంటావు వాటిని. తోటకూర అయితే అసలు తెలియదు, చిన్న మెంతికూర తప్ప. పాలకూర తెలుసు, పాలకూర, చిన్న మెంతికూర తెలుసు నీకు. గోంగూర అంటే ఇక దేవుడికే తెలియాలి కదా. కానీ అవి కొంతన్నా ఇప్పటికైనా తెలిసినాయి కదా. 2 సంవత్సరాల్లో మనం మార్కెట్కి వెళ్ళి వచ్చి ఆకుకూరల వరకు తెలిసినాయి. ఆకుకూర. మరి ఇప్పుడు పదార్థాలు ఏవో చూసేసాం కాబట్టి, పండు మిర్చి ఉంది కదా, వీటిని ఘాట్లు పెట్టుకుని లోపల గింజలు తీసేద్దాం. తీసేద్దాం అంటే ఇద్దరం కలిసి చేసేద్దాం అని. ఇప్పుడు నేను ఒకటి తీసి చూపెడతాను అనమాట ఎలా తీయాలో గింజలు. ఇప్పుడు ఈ గింజలు ఉన్నాయి కదా, వీటిని పారేయకుండా మనం మసాలా గ్రైండ్ చేసుకుంటాం చూడు, దాంట్లోకి వాడచ్చు అనమాట. సో లోపల గింజలన్నీ తీసేసాం కాబట్టి ఈ మసాలా చేసేసుకుందాం. ఆవాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, ఇది ఇలాచి, లవంగ. మిక్సీ పట్టేసుకుందాం మరి. మనం స్టఫ్ చేయాల్సిన మసాలా రెడీ అయిపోయింది. దీంట్లో తీసేసుకుందామా. మసాలా పౌడర్ తీసేసుకున్నాం, దీన్ని స్టఫ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా ఆమ్చూర్ పౌడర్ అది కలపాలి కాబట్టి కొంచెం పెద్ద బౌల్లో కలుపుకుందామా, అంటే స్టఫ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది దీంట్లో వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆమ్చూర్ పౌడర్ కలుపు. ఇప్పుడు ఇది నిలవ ఉంచేది కదా, ఇప్పుడు ఇది మన మజ్జిగ మిర్చిలాగా. ఈ ప్రిపరేషన్లో జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా నీళ్లు తగలకుండా చేసుకోవాలి. బికాస్ ఇది నిలువ ఉండాలి, పాడవకుండా ఉండడం కోసం. ఇది వేడి చేసుకున్న ఆయిల్ అనమాట. ఇంతకు మనం చూసాం చూడు ఆయిల్. మిర్చి ఏదైనా కడగవు మరి? మిర్చి కడగరు. మిర్చి ఏం చేస్తారంటే తెచ్చిన తర్వాత తుడిచేస్తారు. మన ఆవకాయ పచ్చడికి వాటికి ముక్కలు కోసిన తర్వాత అలానే తుడిచిపెడతాం. అలా ఇది కూడా అలాగే అనమాట. గోరువెచ్చగా చేస్తున్న ఆయిల్ ఇది మనం ఎంత కావాలంత వేసుకుని కలుపుకోవడం కోసం. అది కొంచెం పేస్ట్ లాగా అయితే స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. ఒక్క 2 స్పూన్లు ఆయిల్ వేస్తావా? అవును, ఇవన్నీ చేసి పెడుతున్నావు కదా వ్యాలంటైన్స్ డేకి నాకు. అవును, మరి నీకేంటి, నీకేం చేయాలి? నేను నాకేం ఇష్టమో నీకు తెలుసు అనుకుంటాను కదా. షాపింగా? టైం ఉంటే ఈరోజు చేసుకుందాం. టైం తీసుకుందాం. బాగుంది కదా, అది వినడానికి. టైం తీసుకుందాం అంటే టైం తీసుకునే మనం కాబట్టి వంట తొందరగా చేసేసుకుంటే ఆ తర్వాత భోజనం చేసి ఆ తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ స్టఫింగ్ రెడీ చేసేసుకున్నాం మనం. దీన్ని ఈ మిర్చిలో చక్కగా కూరుకోవడం. ఇలా స్టఫ్ చేసేసుకుని వీటిని ఫ్రై చేసుకుని తింటే ఉంటుంది. మరి షాపింగ్ చేయిస్తానంటున్నావు. చీరలు, షర్ట్ షల్వార్సు ఇవన్నీ అయినా, నగలు కూడా ఏమైనా కొనుక్కోవచ్చా? నవ్వుకు అర్థమైంది. ఇప్పుడు చీరలు, షర్ట్ షల్వార్స్ అంటే అంటే ఇప్పుడు అవేనా అని చెప్పడమా, లేకపోతే అటు నుంచి ఏదన్నా జ్యువెలరీ షాప్కి వెళ్ళొచ్చా, లేదు ఈరోజు ఇది ఫినిష్ చేద్దాము తర్వాత వేరే చూసుకుందాం అని అంటే? ఎలాగో బయటకు వెళ్ళిన తర్వాత ఇక కొంచెం ఆపడం కష్టమని నీకు కూడా తెలుసుగా. ఇలా స్టఫ్ చేసేసుకుని మరి ఇది నేను స్టఫింగ్ చేసేలోపు మూకుడు పెట్టి దాంట్లో ఆయిల్ వేస్తే వేగుతూ ఉంటుందిగా. మరి తర్వాత షాపింగ్ అన్నావు కాబట్టి ఇవన్నీ తొందరగా చేసుకోవాలి కదా. ఏదేమైనా నాకు ఒక్క విషయం మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది. షాపింగా? కాదమ్మా, షాపింగ్ కాదు, షాపింగ్ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. బట్ నాకు ఒకటి ఏంటంటే
చాలా సంతోషించే విషయం ఏంటి, నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేను చాలాసార్లు అనుకుంటాను అనమాట. ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నా కోసం మార్నింగ్ సామాన్లు అవి సర్దిస్తావు చూడు, వాడొచ్చి అసిస్టెంట్ వచ్చి సర్దుకుంటాడు, వాడు అవన్నీ తీసి పెట్టుకుంటాడు కారులో, కానీ నువ్వు నా కోసం ప్రేమగా ఫ్రూట్స్ అవన్నీ పెడతావు చూడు, ఫ్రూట్స్ దెన్ నేను తినే వాటి కోసం మిగతా అన్ని సర్ది పెడతావు కదా. లొకేషన్కి వెళ్ళిన తర్వాత అవి తింటుంటే ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా. నిజంగా నిజంగా స్టఫింగ్ అయిపోయింది. సో స్టఫింగ్ అయిపోయింది, ఆయిల్ వేడెక్కిన దీన్ని ఇప్పుడు జాగ్రత్త, వేడెక్కింది ఆయిల్, చాలా అనుకుంటా. సరిపోయింది. ఒకటేద్దాం. వేగిపోతున్నట్టున్నాయి మరి, అవి మాడేలోపే ఆఫ్ చేసుకుంటే మనం తినడానికి బాగుంటుంది. ఈ వంట చేయడంలో కావాల్సింది ఇంగ్రీడియంట్స్ అవి కాకుండా ఏ టైంకి స్టవ్ ఆన్ చేయాలి ఆఫ్ చేయాలని కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో వంట చేసి పెడతావు కదా నువ్వు, అందుకు చెప్తున్నాను అనమాట. చక్కగా వేగినట్టున్నాయి కదా. యూజువల్గా మనం ఎర్రగా వేగినాయి బాగున్నాయి అంటే, ఈ పండు మిర్చిని మనం వేయాలంటే కొంచెం ఎల్లోగా వేగినాయి అంటే ఎరుపు నుంచి ఎల్లోకి వస్తుంది కదండి. సో అది బాగా వేగినట్టు అనమాట. సెలెక్ట్ చేసుకుంటున్నాను టేస్ట్ చేయడం కోసం, ఇదైతే బాగుంటుందండి. గోల్డెన్ బ్రౌన్. నేను తినా ఇది ఎలా తినొచ్చు? ఇది రైస్ కాంబినేషన్లో తింటే, అంటే మామూలుగా మనం మజ్జిగ మిర్చి ఎలా తింటాము జనరల్గా, మామూలుగా కూడా తింటాము, రైస్ కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది. చక్కగా భోజనం చేసుకుని షాపింగ్కి సాయంత్రం అన్నావు కాబట్టి మధ్యలో బోల్ టైం ఉంటుంది. ఆ టైంలో మనకు బాగా ఇష్టమైన పని ఒకటి చేయొచ్చు, మనం సినిమాలు చూడొచ్చు. ఇలా ఒకటి రెండు 3 4 అలా ఇద్దరికి కలిసినవి, ఇష్టాల్లో కలిసిన ఉంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. లేకపోతే ఎవరికి వాళ్ళు, ఇప్పుడు నీకు సినిమాలు ఇష్టం నాకు ఇష్టం లేదనుకుందాం, అప్పుడు నువ్వు సినిమాలు చూసుకుంటూ ఉంటే నాకు ఇష్టమైన పని వేరే చేసుకోవాల్సి వస్తుంది. అలా కలిసినవి ఉన్నాయనుకో ఎంత బాగుంటుంది కదా. కలిసి సినిమాలు చూడొచ్చు, కలిసి వంటలు చేసుకోవచ్చు, అంటే నేను వంట చేస్తుంటాను కబుర్లు చెప్పొచ్చు, అలా కలిసి షాపింగ్కి వెళ్ళొచ్చు. సో ఇవి దీన్ని రైస్తో కొంచెం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఆ మసాలా బాగా నచ్చినట్టుంది నీకు కదా. ఏమి చదిలేటట్లు వేడిగా లేదా? అంతే, చాలా బాగుంది. వెరీ గుడ్. సో హాట్ అండ్ స్వీట్, హాట్ అండ్ స్వీట్ ఇస్ అ నైస్ కాంబినేషన్. వంటలు కూడా చాలా బాగా వచ్చాయి. ఎలా ఉంది? కారం కారంగా ఘాటుగా చాలా బాగుంది. ఇంకొక విషయం కన్నా ఇది రైస్లోనే కాకుండా చపాతీ, జొన్న రొట్టె వీటిలో కూడా చాలా బాగుంటుంది. కారం బాగా తింటే ఏమంటారు, మనిషికి బలం కూడా కొంతవరకు. గ్రీన్ మిర్చి అనేది హార్ట్కి కూడా చాలా మంచిది. ఇది గ్రీన్ కాదు కదా? అవును, పండు మిర్చి గ్రీన్ నుంచే వచ్చింది కదా. అలా ఎండు మిర్చి కాదు, పండు మిర్చి. ఓకే. మరి ఇంత ఘాటైన మసాలా పండు మిర్చి మీరు కూడా తయారు చేయాలి అనుకుంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇంకొకసారి చూద్దామండి. మసాలా పండు మిర్చి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు, లవంగాలు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, సోంఫ్, నూనె, ఆమ్చూర్, బ్లాక్ ఇలాచీ. తయారు చేసే విధానం: ముందుగా పండు మిరపకాయల్ని నిలువుగా కట్ చేసి గింజలు తీసేయాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో ఆవాలు, లవంగాలు, మిరియాలు, జీలకర్ర, బ్లాక్ ఇలాచీ, సోంఫ్ వేసి గ్రైండ్ చేసి ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, కాచి చల్లార్చిన నూనె పోసి పేస్ట్ చేసుకోవాలి. కట్ చేసిన మిర్చిలో స్టఫ్ చేసి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 కప్పు నూనె పోసి కాగిన తర్వాత స్టఫ్ చేసిన పండు మిర్చిని వేసి వేయించుకుని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా పండు మిర్చి రెడీ.